వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు కళ్యాణి. నర్సీపట్నంలో గో హాస్పిటల్ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపుకు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన సతీమణి కౌన్సిలర్ పద్మావతి చేతుల మీదుగా ప్రారంభించారు. గో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సువర్ణ నేతృత్వంలో అమెరికాలో సేవలందిస్తున్న డాక్టర్ అశ్రిత కంచర్లపల్లి బృందం ద్వారా మెగా క్యాంపులో అనేక విభాగాల్లో సేవలు ఒకే చోట ఒకే రోజు ఉచితంగా అందించారు. దేశ విదేశాల నుండి వచ్చిన వైద్య నిపుణులు సుమారు 10,000 విలువైన వైద్య పరీక్షలు ఉచితంగా వైద్యం అందించడమే కాకుండా విటమిన్ మాత్రలు, కళ్లద్దాలు, ఇతర సాధారణ ఔషధాలు పంపిణీ చేశారు. ఈరోజు నర్సీపట్నంలో ఈ మెడికల్ క్యాంప్ పెట్టాలని చెప్పి, దీంట్లో ముఖ్యం ఏంటంటే ఇది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాం. మేము ఎందుకంటే నేను మన తెలంగాణ వెళ్ళినప్పుడు కొంతమంది డాక్టర్లతో మాట్లాడినప్పుడు ఇది చాలా మందిలో ఉంది, చాలా మందికి అవగాహన కూడా లేదు. దీన్ని గ్రామీణ స్థాయిలో తీసుకెళ్తే బాగుంటుందని ఉద్దేశంతో హైదరాబాద్ మీటింగ్లో ఒకసారి సమావేశంలో మేము మాట్లాడుకున్నాం. దాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లాలని ఒక ఆలోచనతోటి ఈవేళ ఈ కార్యక్రమానికి పెట్టడం జరిగింది. నరాలు పచ్చగా బయటికి కనబడుతుంటాయి. బయటికి అది ఎవరో పెద్ద పట్టించుకోం. విలేజ్లో ఏదో జనరల్గా వస్తుంది అనుకుంటున్నాం, కానీ దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. దానికి డాక్టర్ గారు, మన సంపత్ గారు, అలాగే శ్రీ తేజ గారు, ఫిజిషియన్ గారు, జనరల్ ఫిజిషియన్ గారు వారు ఉన్నారు. ట్రీట్మెంట్ ఎక్కువగా విశాఖపట్నం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయని కూడా నాకు అక్కడ సూపరింటెండెంట్ గారు నాకు చెప్పారు. దాన్ని దృష్టి పెట్టుకొని ఆ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేశారు. మీరు ఏంటంటే శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం ఐ హాస్పిటల్ ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాల నుంచి ఈ కళ్ళుకి ఇబ్బంది ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా ఆపరేషన్ చేశారు, చాలా మందికి నయం చేశారు. అవసరమైతే కంటి చూపు కోసం స్పెట్స్ కూడా ఇచ్చారు. బీపీ, షుగర్, ఐ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ కూడా సంబంధించినటువంటి టెస్ట్లన్నీ కూడా చేస్తారు. ఇప్పుడు మేడం వచ్చారు, ఏం పేరు, అశ్రిత గారు అని చెప్పి, ఆమె కూడా యుఎస్ నుంచి వచ్చారు. అంటే సువర్ణకి బాగా తెలిసిన అమ్మాయి. వాళ్ళు కూడా వస్తారని చెప్పి ఇంట్రెస్ట్ మీద వచ్చారు. అమెరికా నుంచి వచ్చి ఆవిడ కూడా వచ్చారు. ఆవిడ కూడా ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తూ, మీ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీ పత్రికల ద్వారా ప్రచారం చేస్తే రేపు బుధవారానికి అందజేయాలని అన్ని కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది మంచి అవకాశం. కాబట్టి ఫ్రీ మెడిసిన్స్